చాలా సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత నేను మాట్లాడిస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉందా లేదా? నాకు ఫస్ట్ దానికి జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైతు తీరుతుందని అడగడానికి వాట్ బేసిస్ డిడ్ గివ్ దిస్ నోటీస్ టు ఎంబీఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకున్నది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరగలేదు. మేడం ఎక్కువ పరిస్థితి మూవ్ తీసుకో ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేకుండా ఈ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దీన్ని డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి. నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కున్నదని అనేది రివ్యూ పెట్టుకున్నాను. ఎమ్మెల్యే తప్పుందా మేడం మీద? హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నాకు తప్ప. జవాబు చెప్పండి, మీరు మ్యాక్సిమం జవాబు చెప్పండి. మీరు చెప్పండి, నేను ఎమ్మెల్యేగా అరే కూర్చోయే నువ్వు ఇన్సల్టింగ్ లెటర్ జవాబు చెప్పండి కదా. మీరు చెప్పండి, మీరు మా గౌరవ ఏది ఇచ్చిన మొత్తం నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేస్తాను. మీడియా మొత్తం చూడొచ్చు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ నో పాలిటిక్స్ అంటే నేను రాజకీయ మా సభ్యులందరూ గమనించాలి. జవాబు చెప్పాల్సిన మీరు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. నో రాజకీయం. ప్రభుత్వం నేను విమర్శించిన నా స్పీచ్ లేకుండా నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఈఓలని డిమోషన్ చేస్తారు. ఎట్లా కలెక్టర్ మీరు ఎగ్జామినర్ ఇప్పుడు సస్పెండ్ చేయాలని యూ హ్యావ్ టు నో వాట్ రైట్ డస్ హియర్. మా ఎమ్మెల్యే కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అని చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్. వాట్ ఏమంటే నేను మీకు జవాబు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతుంది. నేను ఏం చేస్తాను? That's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam, if you're not treating me like this? So what is this letter? We have got it, your notice also. Even as KTR also has, KTR also spoken to you on this issue. Yes, where is the action, madam? It's been 5 days. What is there to examine this? So what is there to examine this? What right does he have? So what right does he have? DO,